ఇంగ్లీష్లో చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ వాక్యం తప్పు. చాలామంది ఇలాగే అంటుంటారు. అసలు కరెక్ట్గా ఇలా చెప్పాలి. మరి దీని వెనుకున్న కారణం ఏంటో చూద్దాం. ఈ తేడా అర్థం అవ్వాలంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను చూడాలి. అంటే గతంలో మొదలైన పని ఇప్పటికీ ఎలా కనెక్ట్ అయిందో ఈ టెన్స్ చెబుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. వంటగది మొత్తం గజిబిజిగా ఉంది. అప్పుడు మనం ఏమడుగుతాం? పిల్లలెంతసేపు ఏం చేస్తూ ఉన్నారు అని. అంటే ఆ పని గురించే ప్రశ్న. అంటే ఇక్కడ ఫోకస్ అంతా పని ఎంతసేపు జరిగిందనే దానిపైనే, దాని రిజల్ట్ మీద కాదు. చూడండి, రోజంతా తోట పనిచేశాను, అందుకే ఇప్పుడు రెస్ట్ కావాలి. యాక్షన్, ఫీలింగ్ రెండూ కనెక్ట్ అయ్యాయి. సరే, మరి పూర్తయిన పనుల గురించి మాట్లాడాలంటే అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ వాడతాం. ఇక్కడ యాక్షన్ కాదు, దాని రిజల్టే ముఖ్యం. ఉదాహరణకి సైమన్ 3 పుస్తకాలు రాశాడు. ఇక్కడ ఆ 3 పుస్తకాలు అనే రిజల్ట్ క్లియర్గా ఉంది. అలాగే ఆమె 3 కేకులు చేసింది. పని పూర్తయింది. ఆ ఫలితం మన ముందుంది. అయితే ఈ రూల్కి ఒక పెద్ద ఎక్సెప్షన్ ఉంది. అదేంటో తెలుసా? వీటిని స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇవి పనులని కాదు, ఒక స్థితిని మాత్రమే వివరిస్తాయి. ఉదాహరణకు నో, లైక్, వాంట్ వంటివి. మనం ఐవ్ బీన్ నోయింగ్ అని అనకూడదు. కానీ ఇక్కడొక ట్విస్ట్. కొన్ని వర్బ్స్ అర్థాన్ని బట్టి 2 రకాలుగా పనిచేస్తాయి. ఐ థింక్ కాఫీ ఈజ్ గ్రేట్ అన్నప్పుడు అది ఒక అభిప్రాయం. అదే వాట్ ఆర్ యు థింకింగ్ అంటే అది ఒక యాక్షన్. సరే, ఈ టెన్సుల్తో పాటు 2 ముఖ్యమైన పదాలున్నాయి. అవే ఫర్ మరియు సిన్స్. వీటి మధ్య తేడాను ఈ ఇమేజ్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఫార్ అనేది కాల వ్యవధిని సూచిస్తుంది. 2 గంటలు, 6 నెలలు ఇలా. సిన్స్ ఒక పని ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా చెబుతుంది. ఉదయం 8 గంటల నుండి, సోమవారం నుండి ఇలా. సరే, ఇప్పుడు చెప్పండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్?